దేవుడినే నమ్మని శివాజీ రాజా గారు చుట్టూ దేవుడంటే ప్రాణాలు ఇచ్చేసి దేవుడి కోసం భక్తితో పరవశించిపోయే మనుషులను ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు వచ్చారేమో అలాగా దేవుడే ఏర్పాటు చేశాడు అనుకుందాం. మీరు గమనించారా? శ్రీకాంత్ గారు కానీ, భరణి గారు కానీ, వీళ్ళందరూ కూడా అసలు విపరీతమైన భక్తి వాళ్ళకి. అవును, ఇంకా భరణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పక్కర్లేదు. అవును, సో మరి మీ స్నేహం అందరూ వీళ్ళందరితో ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు చాలా కావాల్సిన వ్యక్తులు, చాలా కవితలు. దేవుణ్ణి నేను నమ్మను అంటే ఏదో ఇందాక చెప్పాను కదా, పంచభూతాలు ఏదో పవర్ ఉంటుందని నమ్ముతాను, కానీ ప్రత్యేకించి చిత్తం దేవుడు అన్నది నాకు కాదు. అంటే ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ రావడానికి కారణం ఏంటి భక్తి విషయంలో? ఎవరు మీకు? మరి నేను ఎల్లుగురులో ఎవరైనా ఎల్లుంటారా? తెలుసు సార్. నేను అనేది ఏంటంటే దేవుణ్ణి చూసే ప్రాస్పెక్టివ్లో మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ ఎందుకు అనిపించేది. ఎండమూరి వీరేంద్రనాథ్ నవలో కొన్ని ఇది మనకి ఎక్కడో ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల్లో చెప్తాడు, లేకపోతే పర్సనల్ అతను ఇంటర్వ్యూలోను, దేవుడు రకరకాలుగా చూస్తారు, నేను చూసే విధానం వేరు సార్. నాకు అది నేను కరెక్ట్గా చెప్పట్లేదు. ఈ మధ్యన కలిసానండి మూరి వీరేంద్రనాథ్ గారిని. బట్ ఆయన మాటలు మీ మీద ప్రభావం, ఆ మాటలు అప్పట్లో ఆ వయసులో నా మీద చేసినవి. దేవుడు నమ్మకపోవటం అంటే ఏం లేదు. మరి నన్ను శ్రీకాంతులు గాను భరణి వీళ్ళందరూ ఎన్ని గుళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల్లో గుళ్ళకి వెళ్ళామో తెలియదు. అవునాను, అది కాదు నమ్మకపోవటం కాదు, కానీ ఈ వ్యక్తి దేవుడు అంటే నమ్మను. ఓకే, నేను నమ్మకపోవటం దేవుని కాదు, బాబాలని నమ్మను. బాబాలని జ్యోతిష్కాలు చెప్తారే వాళ్ళని నమ్మను, దేవుని కాదు. అవును, దాకా సరిగ్గా చెప్పలేకపోయాను. ఓకే, ఈ బాబాలు వచ్చి చేతులు గారడీలు చేసి ఈ జ్యోతిష్కాలు బాబాలు ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు శుక్రవారం మందు కొట్టవచ్చు, శనివారం ఏదో చేయొచ్చు, ఆదివారం రెస్ట్ తీసుకోండి, ఇలాంటి చెప్తారు. అలాంటి ఎదవలు నమ్మనంటే. ఓకే, శివాజీ రాజా గారు మారు లేదు, నిజంగా ముందు చెప్తున్నా. అంటే శ్రీకాంత్ గారిని పక్కన పెట్టి మీరు ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన హీరోలు ఉంటారు కదా సార్, మీరు వాళ్ళకి పక్కన రోల్స్ చేసి ఉంటారు, లేదా ఆ సినిమాల్లో మంచి పాత్ర చేసి ఉంటారు, మీకు నచ్చిన అంటే కంఫర్ట్గా ఉండే హీరో ఎవరు? శ్రీకాంత్ గారిని పక్కన పెట్టండి, ఎందుకంటే మీరు శ్రీకాంత్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి శ్రీకాంత్ గారి పేరు పక్కన పెట్టి చెప్పండి. ఇప్పుడు దాకా మీరు చేసిన హీరోల్లో మీకు చాలా కంఫర్ట్ అనిపించే హీరో? జగపతి బాబు గారు. ఎందుకు? హీరోలో ఉండడు. నాకు ఇష్టమైన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి. ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో కూడా మేము ఇద్దరు హీరోలుగా చేసాం సినిమా. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికే అలాగే ఉంటాడు. చాలా కంఫర్ట్గా ఉంటాడు అందరితోనూ. అసలు ఎచ్చులు ఉండవు, ఉండవు. ఆవకాయ అన్నం కలిపేసి ఇంట్లో అందరికీ పెడతాడు. ఇంచక్క ఇలాంటి చిన్నవి ఉంటాయి, అవి జగపతి బాబు దగ్గర నేర్చుకోవచ్చు. మనిషి బంగారం జగపతి బాబు. ఆయన మధ్యలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు సార్, బట్ ఆయన ఇచ్చిన కంబ్యాక్ అదిరిపోయింది. పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరూ ఇచ్చిన కంబ్యాక్లు మామూలుగా లేవు. అవును, మీరు టచ్లో ఉన్నారా ఆ సమయంలో జగపతి గారితో? ఇప్పుడే ఫోన్ చేయటం ఏదైనా అవసరం పుట్టుగా మనం ఎవరిని డిస్టర్బ్ చేస్తాం. ఇండస్ట్రీలో కాంబినేషన్ ఉంటే యాక్ట్ చేయటం, లేదంటే ఏదైనా పని ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయటం తప్పితే రెగ్యులర్గా అంటే శ్రీకాంత్ నేను, భరణి నేను, అలీ నేను, ఇలా బ్యాచ్ ఉంటుంది అంతే. అండ్ ఇందాక శ్రీకాంత్ గారిని ఎందుకు పక్కన పెట్టమన్నానంటే అదేం స్నేహం సార్, బావా అది బ్లడ్ రిలేషన్ మించిపోయింది మీది. ఏంది ఆ స్నేహం? ఏంది ఎలా అంత బాగా అలా ఇష్టం? ఒకళ్ళు అంటే ఇష్టం. మా ఇద్దరికి బిజినెస్ లేవు, మా ఇద్దరికి బిజినెస్ లేవు. అవును, మా ఇద్దరి మధ్యన కూడా పెట్రోల్ షోలు పెట్టేశారు ఇప్పుడు చాలాసార్లు, ఇద్దరు పట్టించుకోలేదు అంతే. కాబట్టి ఇంతకాలం ఉన్నాం. నాకు ఇంకోసారి చెప్తున్నా, శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కాదు. వాళ్ళ ఇంట్లో శ్రీకాంత్ అత్తయ్య కానీ, మావయ్య కానీ, శ్రీకాంత్ మదర్ కానీ, శ్రీకాంత్ బ్రదర్ కానీ అందరూ క్లోజ్. దానివల్ల మీ ఇద్దరి మధ్య మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదన్నా కావాలి? కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పేసాను, బోల్డెన్ ఉన్నాయి. నాకు ఒక్కటి కావాలి అంటే మా వ్యూవర్స్ కోసం, ఇదిరా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా సార్, ఒకరికొకరు తోడుగా నిలబడింది ఏదో ఒక సందర్భంలో, అలాంటి ఒక ఇన్సిడెంట్ కావాలి నాకు. చాలా పెద్ద గుర్తు చేసుకోకూడదంటే ఇది లింకులు ఉంటుంది దీంట్లో, దగ్గర ఆ లింకులు చెప్పాల్సి వస్తుంది. పెద్ద యాక్సిడెంట్, 13 రోజులు కోమా. 20 రోజు తర్వాత నేను మధురనగర్లో ఉండేవాడిని, ఒక డూప్లెక్స్ హౌస్లో. అది ఏమైందంటే, నేను వస్తున్నాను, ఇంట్లో వాళ్ళు కంగారు ఉంటుంది కదా, మా మదరో మా అత్తగారో తెలియదు, కీ పడేశారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళటానికి లేదు, నేను స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చాను, దీని మీద ఇంట్లోకి వెళ్ళటానికి లేదు. పాలు కొట్టే పగిలే తాళాలు కూడా కదా, మొత్తం డోర్ తీసే అంతే కదా, సెక్యూరిటీ లాక్కుంటుంది కదా, అలాంటిది. వీడు ఎంత ముందోడంటే
ఈ పక్క గేట్ ఎక్కి మనిషి అందదు. అక్కడి నుంచి పడితే అయిపోతున్నాయి. 4వ అంతస్తునే ఉండేది. దాన్ని పట్టుకుని మొత్తానికి పైకెక్కి ఆ డోర్లోంచి వెనక నుంచి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆ లోపల లాక్ ఓపెన్ చేశాడు. నేను అన్నా, రే నేను బతికి వచ్చాను, నువ్వు వెళ్ళిపోయాడు హాస్పిటల్కి, ఎందుకు వచ్చింది అన్న. ఎందుకంటే నేను అక్కడ పట్టుకున్నారు. అలాగా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పడుకుంటాడుగా. అవును ఆయన చూడలేకపోతున్నారు. అది చూస్తుంటే లోపల తాళాలు తీసుకురండి, ఒకటి అమీర్పేట వెళ్ళండి, ఒకటి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఏది వెళ్ళినా 1 అవర్ పడుతుంది. అవును, గ్రేట్. నా గురించి అది ప్రాణాలకి రిస్క్ వేయటం. అది నేను చాలా ఈజీగా చెప్పేస్తాను, ఇలా వెళ్ళాడు అలా తీసుకొచ్చాడని. 4 అంతస్తులు ఎక్కడ ఉంటే మాట 4 అంతస్తులు కాదు, అంటే డ్యూప్లెక్స్ కదా, 3 అంతస్తు 4 అంతస్తు కదా. 3వ అంతస్తు నుంచి 4వ అంతస్తు బాల్కనీకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆ తలుపు తీసుంది. అక్కడి నుంచి కిందకి మెట్లు దిగి వచ్చి ఈ మెయిన్ డోర్ తీశాడు. హ్యాట్స్ ఆఫ్. సూపర్. పోలీ ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది, ఆడితే ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు అలీ గారితో ఎలా ఉంది సార్ మీ రిలేషన్? సూపర్. మీ ఇద్దరు ఒకళ్ళంటే వాళ్ళు కమల పిల్ల అనుకుని అలీ నేను. అందుకే సార్ అడిగింది. మీ ఇద్దరు మొన్న కృష్ణారెడ్డి గారి సినిమాలో 2 days 2 hours గెలిచిపోయింది మా ఇద్దరికి. ఎందుకంటే ఆ యూనిట్తో మాకున్న అనుబంధం, మా శరత్, మా సుచిత్ర, మా డాన్స్ మాస్టర్ సుచిత్ర, అందరినీ చూసి ఉప్పొంగిపోయాం ఇద్దరం. అవును, చాలా. ఆ 2 రోజులు మాకు 2 నిమిషాల్లో గడిచిపోయింది సార్. అండ్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు. దాంట్లో కొన్ని తప్పుడు పదాలు దొర్లారు, వెంటనే క్షమాపణ చెప్పారు. మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి యాడ్ అయ్యి ఆ వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎటో వెళ్ళిపోయింది, ఇండస్ట్రీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయి అది రకరకాలుగా తిరిగేస్తుంది అనమాట. ఏం నడుస్తుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎవరిది తప్పు అంటే మనం జడ్జి చేయొచ్చా చేయకూడదా? నేను చెప్పలేను, కానీ ఇద్దరికీ మాట ఒకటి చెప్పిన, ఇద్దరు నాకు కావాల్సిన వ్యక్తులే, ఇద్దరికే చెప్పిన, నోట్లోంచి బయటకు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వన్స్ బయటికి వెళ్ళిపోయాక, పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఎవరి కాళ్ళు పెట్టేసి ఇంకా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నారు, అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ బర్త్డేలు వస్తాయి కదా, నాకు ఇద్దరు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ బర్త్డేలకి ఒక 100-150 రగ్గులు తీసుకుని బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళును, వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాపరక్షణ జరిగిపోద్ది, అది కూడా ఊరుకుంటారు. అది నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కదా, ఇద్దరూ మంచోళ్ళే. అంతే, వెళ్ళి హ్యాపీగా ఎవరైతే బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకున్నారో వాళ్ళందరికీ ఆ బర్త్డేలు లేకపోతే పిల్లల బర్త్డేలో వస్తే నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. నేను ఒక 50 రగ్గులు నేను కూడా స్పాన్సర్ చేసి వాళ్ళతో కూడా నేను కూడా కప్పొస్తాను. నా బర్త్డేలకు ఎప్పుడు నేను చేసే పని అది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అందరికీ నేను బట్టలు పెడతాను, అందరికీ భోజనం పెడతాను. అది శివాజీ రాజా గారిని ఫైనాన్షియల్గా కాపాడింది బుల్లితెర, వెండితెర, లేకుంటే ముందు జాగ్రత్తగా కొని పెట్టుకున్న ఆస్తుల? 3ను. ఒకటి చెప్పాలి. 3 నిజంగా చెప్పనా, నేను బుల్లితెరలో చేసిన తక్కువే. నన్ను కాపాడింది నిజంగా చెప్పాలి అంటే, ఒకటే చెప్పాలంటే, నన్ను కాపాడింది వ్యవసాయం. నాకు వ్యవసాయం అంటే ప్రాణం, పిచ్చి. అది 100 గజాల 200 గజాల ఎంత అన్నది నాకు అనవసరం. ఫస్ట్ అక్కడ మొక్కలేసేయాలి. టమోటా వచ్చింది అనగానే అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి లైట్ వేసి చూసే మూర్ఖపు వ్యవసాయదారుల్లో నేను ఒకరిని. నేను మణికొండ సెంటర్లో వ్యవసాయం చేశాను, చాలాసార్లు చెప్పాను. ఆ వ్యవసాయం అంటే ఇష్టం వల్ల ఆ మొయినాబాదు లేకపోతే ఆ శంకరపల్లిలోను ఎక్కడో ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు కొనుక్కోవటం, దాంట్లో వ్యవసాయం చేసుకోవడం రావటం, అది కొనదానికి 10 ఇంతలు అవ్వటం, అలా ఫైనాన్షియల్గా సెట్. నాకు వ్యవసాయం అన్నది నన్ను కాపాడింది. ముందు మీరు దాన్ని డబ్బుగా ఆస్తిగా చూడలేదు? ఇప్పటికీ చూడను. ఇప్పటికీ కంటైనర్ ఫామ్ స్టే పెట్టినా కూడా నా వ్యవసాయం నాది ఇంకో దాంట్లో చేసుకుంటాను చెప్తే ఇప్పటికీ డబ్బులు ఇస్తాను. అది మా అబ్బాయి మా అమ్మాయి ఎలాగో నాకు 3వ బిడ్డ ఆ పొలం. నేను మామూలుగా అదే చెప్తాను, మీరు ఎంత కష్టంలో పడంటారా, పొలాలు మాత్రం అమ్మకండి. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. పొలం అన్నది అసలు మన పొలంలో పండిన పంట, మన మట్టి, మన పురుగు, మన పేడ, మన పండు, ఇది మనది. అది 100 గజాలైనా కూడా ఆ తృప్తి నాకుంది. ఆ తృప్తి
ఇన్ని ఇంటర్వ్యూలు చూశాను సార్. మీకు ఇలా యాక్చువల్గా నేను చాలా తెలివిగా ఇండైరెక్ట్గా అడిగాను మీ ఆస్తుల గురించి చెప్పమని చెప్పేసి. అందరూ మేము అక్కడ అంత కొన్నాం ఇప్పుడు ఇంత అయింది అన్నారు, కానీ ఆస్తిని ఇలా అమ్మలాగా చూసే మాటలు మీ నుంచి ఫస్ట్ టైం వింటున్నాను. అంటే మీరు ఎక్కడా కూడా నా ల్యాండ్ రేటు చెప్పట్లేదు, నా మట్టి అంటున్నారు, నా పంట అంటున్నారు. ఎమోషన్. ల్యాండ్కి రేట్ ఏముంటుంది, రేపు పడిపోవచ్చు, కానీ మట్టిపోదు. నేను చెప్పాను ఇందాక 5 చెప్పానే, అవన్నీ అక్కడే ఉంటాయి. సార్ నాకు అది ఇంపార్టెంట్.